పెట్రోల్ కొట్టించడానికి జేబులో చిల్లిగవ్వ కూడా లేదు. అప్పుడే నేను దాచిపెట్టిన చిల్లరైతే నాకు గుర్తొచ్చింది. సందులో నుంచి గొంతుల నుంచి మొత్తం వెతికి బయటికి తీసి లెక్క పెడితే 294 రూపాయలు అయితే అయ్యింది. మొత్తం తీసి కవర్లో వేసుకుని అయితే నేను పెట్రోల్ బ్యాంక్ అయితే వెళ్తున్నా. చలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అబ్దుల్ సలాం. మీరు చూస్తున్నారు మిస్టర్ SMS అఫీషియల్స్. గైస్, చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చింది. సో కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంటికి హైదరాబాద్కి తిరగాల్సి వస్తుంది. సో అదేంటనేది మీకు తొందరలో తెలియజేస్తాను. అది కూడా అన్న పెట్రోల్ బాయ్ 294. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 107.39 అయితే ఉంది. సో 294 రూపీస్ అయితే పెట్రోల్ కొట్టిస్తున్నాను నేను. యూట్యూబ్ చిల్లర డబ్బులకి 294 రూపీస్కి 2.74 లీటర్స్ అయితే పెట్రోల్ వచ్చింది. నేను రూమ్లో ఎలా లెక్క పెట్టానో ఈ బ్రో కూడా సేమ్ టు సేమ్ కిందికేసి అలానే లెక్క పెడుతున్నాడు. చూసి నాకు చాలా నవ్వు అయితే వస్తుంది. కవర్ దో భయ్యా, కవర్ बहुत महंगा है भैया. సో గాయస్, ఇలా మన చిల్లర వ్యాపారం అయితే అయిపోయింది. సో గాయస్, ఫైనల్లీ మనం చిల్లర వ్యాపారం ముగించుకొని మన తెలుగు హీరోల ఇల్లు మీకు చూపిద్దామని చెప్పేసి బయలుదేరాను నేను. సో మనం వెళ్ళబోయే ఫస్ట్ ఇల్లు ఎవరిదో తెలుసా? మన ఆంధ్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిదనమాట. ఈ వీడియో ఈరోజు ఎందుకు చేస్తున్నా అంటే, ఇప్పటిదాకా చాలామంది వా ఏదబ్బా కార్ ఇది, సూపర్ అయితే ఉంది. ఆ కార్ పేరు ఏంటది ఎవరికైనా తెలిసి కింద కామెంట్లో చెప్పండి గైస్. అసలు ఏంటంటే అందరూ అతన్ని చూస్తున్నారు. అతను చాలా ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అవుతున్నాడు. అరే నన్ను చూస్తున్నాడు అని చెప్పేసి ఆ ఆనందంలోనూ మళ్ళీ షాకింగ్లోనూ తెలియదు, కానీ ఇండికేటర్ ఆఫ్ చేయకుండా వెళ్తూనే ఉన్నాడు అన్న. దాన్ని చూశారనుకోండి, వెనక ఉన్నాడు కన్ఫ్యూజ్ అయితే చచ్చిపోవాల్సిందే ఇంకా మనిషి. డ్రైవింగ్ చేసేటప్పుడు మన బండి మీద మొత్తం ధ్యాస అయితే ఉండాలి మనకు. మనం ఎప్పుడు ఇండికేటర్ ఆన్ చేస్తున్నాం, ఎప్పుడు ఆఫ్ చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం అనేది. అలా లేదనుకోండి, వాడు ఎంత పెద్ద రైడర్ అయినా కానివ్వండి వేస్టే అనుకోండి. సో మన టాపిక్లోకి వచ్చేసి, ఈ వీడియో ఈరోజు ఎందుకు చేస్తున్నా అంటే, నేను చాలామంది ఇప్పటిదాకా నాకు రైడ్ మధ్యలో అయితే అడిగారు, అన్న ఆ హీరో ఇల్లు ఎక్కడ, ఈ హీరో ఇల్లు ఎక్కడ, సెలబ్రిటీలు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడ, ఇల్లు ఎక్కడ అని చెప్పేసి. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా నేను. సో గాయస్, ఫైనల్లీ మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ వెళ్తే మనం హైటెక్ సిటీకి అయితే వెళ్తాము, స్ట్రైట్కి వెళ్తే మాదాపూర్ మెట్రో స్టేషన్ అయితే కనిపిస్తుందా మీకు? సో ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ముందు కనిపించే గల్లీలో అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ మీకు నీరూస్ అనే షాపింగ్ మాల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, అందరు కూర్చున్నారు కదా, ఇదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హౌస్. మా బాబోయ్, ఎంతమంది సెక్యూరిటీస్ ఉన్నారా నాయన. ఇక్కడ ముందు BMW కార్ అయితే ఆగింది కదా, ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హౌస్. సో మనం నెక్స్ట్ వెళ్ళబోయే ఇల్లు ఎవరితో తెలుసా? మన పూరి జగన్నాథ్ గారిది అనమాట. అక్కడి నుంచి జస్ట్ ముందుకు వచ్చి ఫస్ట్ లెఫ్ట్, అలాగే మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మన పూరి జగన్నాథ్ గారి హౌస్ అయితే వస్తుంది. ఇదే రూట్లో ఉంటుంది. చూడండి, మొత్తం అడవిలాగైతే ఉంది, ఒక్కరు లేరు అసలు ఈ రూట్లో. సో కనిపిస్తుందా, ఇది పూరి జగన్నాథ్. ఇది చూడండి, పూరి లావణ్య హౌస్ అంట. ఇదే మన పూరి జగన్నాథ్ గారి హౌస్. సో అవతల గల్లీలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది, అలాగే యువతల గల్లీలో చూడండి మన పూరి జగన్నాథ్ గారిది. అతనేమో హీరో, ఇతనేమో డైరెక్టర్, ఇద్దరు తోపులే. సో గాయస్, మనం నెక్స్ట్ వెళ్ళబోయే ఇల్లు ఎవరిదో తెలుసా? జూనియర్ NTR, నందమూరి తారక రామారావు. గాయస్, ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 29లో అయితే ఉన్నాం. ఇక్కడ కనిపించేదే మన జూనియర్ NTR గారిది అనమాట ఇల్లు ఇది. వా, ఇదే చూడు జూనియర్ NTRది, ఇది NTR హౌస్. గైస్, మనం నెక్స్ట్ వెళ్ళేది వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి. ఫైనల్లీ మనం మెగాస్టార్ చిరంజీవి ఇంటి రోడ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పాత ఇల్లు చిరంజీవిది, మెగాస్టార్ గారి పాత ఇల్లు. సో గైస్ చూస్తున్నారు కదా, హ్యాపీ బర్త్డే బాస్ అంట. సో ఇదే మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు. ఇవేంద్ర నాయన, ఇక్కడ చూడండి
1,5 బయట గేట్ ముందు పెట్టారు. మనకి లెఫ్ట్ కనిపించేది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇది ఇక్కడ 1,5 పడింది రోడ్డు మీద, అదొక 2 కోట్లు పడింది పక్కన. గైస్ నేను ఈరోజు ఓన్లీ మీకు మన సూపర్ స్టార్స్ అంటే పెద్ద పెద్ద హీరోల ఇల్లులు మాత్రమే చూపిస్తున్నాను. మాదాపూర్ పిల్లర్ నెంబర్ 1677 దగ్గర లెఫ్ట్ తీసుకొని వెంటనే మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మన డార్లింగ్ ప్రభాస్ గారి ఇల్లు అయితే వచ్చేస్తుంది. రోడ్ నెంబర్ 41 స్ట్రైట్ వెళ్తే మనకు పెద్దమ్మ తల్లి గుడి అయితే వస్తుంది. సో జస్ట్ రైట్ తినుకున్నాం అనుకోండి, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 44A. సో ఇదే మన ప్రభాస్ గారి హౌస్ అనమాట. సూపర్ ఉంది ఇల్లు అయితే. అబ్బా చాలా బాగా అవుతుంది అబ్బా ఇల్లు అయితే ఇది. నెక్స్ట్ మనం ఎవరింటికి వెళ్తున్నామో తెలుసా? మన తెలంగాణ సీఎం యనుమల రేవంత్ రెడ్డి గారి ఇంటికి అయితే వెళ్తున్నాం మనం. అబ్బా ఇక్కడ నుంచే సెక్యూరిటీ అయితే చాలా టైట్గా అయితే అనిపిస్తుంది నాకు. బట్ మనల్ని వెళ్ళనిస్తారో లేదో నాకైతే తెలియదు. ఆహా టైట్ సెక్యూరిటీ ఉంది గాయస్ ఇక్కడ. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకు ఇల్లు అయితే ఉంటుంది. అబ్బా ఇక్కడ కూడా ఇక్కడ కూడా సెక్యూరిటీ అయితే ఫుల్ టైట్గా ఉంది గాయస్. ఇది చూడండి, ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ ఇల్లు. గైస్ యాక్చువల్లీ సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు అయితే చూపిద్దాం అనుకున్నా, బట్ మన సెలబ్రిటీస్ కూడా అంత సెక్యూరిటీ లేదు. అంతకంటే ఎక్కువ సెక్యూరిటీ అయితే ఉందన్నమాట ఇంటి ముందుకు కాదు, లోపల గల్లీ ఉంది. ఇది ఆ గల్లీ స్టార్టింగే మొత్తం సెక్యూరిటీ అయితే బందోబస్తు అయితే ఉంది. లోపలికైతే మనకి వెళ్ళనివ్వరు. ఏదైనా సమస్య కానీ ఏదో ఒకటి కారణం ఉంటే వెళ్ళొచ్చు, కానీ జస్ట్ చూసేద్దామంటే అక్కడ లోపలికైతే వెళ్ళనివ్వరు. కాబట్టి నేను డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చేసిన. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే ఇల్లు ఎవరిదో తెలుసా? వామ్మో ఇల్లు తర్వాత చూద్దాం, ఫస్ట్ కారు చూద్దాం మనం. ఎందుకు కొడుతున్నారు హారను? ఏం పోయే కాలం వచ్చింది నీకు? ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ఇల్లు ఎవరిదో తెలుసా? మన నందమూరి నందమూరి బాలకృష్ణ గారిది. ఒకడు నాకు ఎదురు వచ్చిన వాడికే రిస్క్, ఒకడు నాకు ఎదురు వచ్చిన వాడికి లేదు. గైస్ నేను మీకు నెక్స్ట్ చూపించబోయే ఇల్లు ఎవరిదో తెలుసా? మన నందమూరి బాలకృష్ణ గారిది. ఇప్పుడు ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు అయితే వెళ్తున్నాం. ఇలాగే మనం బ్యాక్ వెళ్ళాం అనుకోండి, దుర్గం చెరువు అయితే వస్తుంది. సో ఎందుకు చెప్తున్నా అంటే రోడ్డు చివరిలోనే ఉంటుంది అతని ఇల్లు. తర్వాత చూపించిన తర్వాత కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి ఫస్ట్ చెప్తున్నా ఏ రోడ్డు వెళ్తున్నాం అని చెప్పేసి. చూడండి ఇదే మన నందమూరి బాలకృష్ణ గారి ఇల్లు. ఇదంటే ఇది చూడకండి మీరు, దాన్ని ఆపోజిట్ చూపిస్తాం మీకు, వెయిట్ చేయండి. జస్ట్ కార్నర్లోనే ఉంటుంది ఇల్లు. అది ఇట్లా యూటర్న్ తీసుకున్నామో లేదో ఫస్ట్ వచ్చేదైతే అతనిదే ఇల్లు. దిస్ ఈజ్ నందమూరి బాలకృష్ణస్ హౌస్. అబ్బా బాలకృష్ణది ఇది, నందమూరి బాలకృష్ణ. బయట చూడడానికి మామూలుగా ఉన్నా కూడా లోపలికి అయితే రకరకాలుగా ఉంటుంది. అక్కడ చూడండి మనకు పైన అయితే సింహం బొమ్మ అయితే కనిపిస్తుంది ఇంటికి. అబ్బా హైలైట్ ఏంటంటే ఇక్కడ ఒక్క సెక్యూరిటీ గార్డ్ కూడా లేదు అసలు కదా. బాలకృష్ణ హౌస్ అయితే చూసాం కదా మనం. చూసిన వెంటనే ఫస్ట్ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ మనం చూడబోయే ఇల్లు ఎవరిదో తెలుసా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ది. బాలకృష్ణ గారి ఇల్లు దాటిన వెంటనే ఫస్ట్ లెఫ్ట్ అనమాట. తీసుకున్న వెంటనే రోడ్ అయితే ఉంటుంది. సో దాంట్లో స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి మనం. గైస్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఇల్లు. చూడండి ఇదే చూడు అల్లు అర్జున్. వా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఒకసారి వీడియోస్లో అల్లు అర్జున్ ఆ బండను ఎక్కిస్తాడు కారు తిప్పేటప్పుడు, చాలా వైరల్ అయింది అది. సో ఆ బండ ఇప్పటిదాకా కూడా ఇంకా ఫిక్స్ కాలే గైస్. ప్రతి సెలబ్రిటీ దగ్గర ఎందరో కొందరు జనాలు అయితే ఉన్నారు కెమెరాలు పట్టుకొని. వస్తాడా ఒక క్యాప్చర్ తీసుకుందామని చెప్పేసి. ఏ ఊరు? కాకినాడ. ఇక్కడ ఏం చేస్తున్నారు మళ్ళీ? బొరవన్లో ఉంటారా? ఇక్కడ ఎందుకు వచ్చారు? అవునా, ఎవరుంటారు ఇక్కడ? ఎట్లా తెలుసు మీకు అల్లు అర్జున్ ఉంటారని? బర్త్డేకి వచ్చారా? చూసారా బర్త్డేకి? సెల్ఫీ తీసుకోలేదా అప్పుడు?
తో సెల్ఫీ తీసుకోవాల్సింది మళ్ళా, అట్లా వదిలేయకూడదు కదా. సో గైస్ అదనమాట మ్యాటరు. చిన్న చిన్న పిల్లలు కూడా డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పేసి ఇంట్లో ముందుకైతే వస్తున్నారు. ఒకవేళ మన వీడియో ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నట్టయితే తప్పకుండా మీ పిల్లల్ని కొంచెం చదువు మీద దృష్టి పెట్టేలా చూసుకోండి. చూశారు కదా ఎంత చిన్న పిల్లలు డైహార్డ్ ఫ్యాన్లు అంట. సో అది గైస్, ఇక మనం నెక్స్ట్ వెళ్ళబోయే ఇల్లు ఎవరిదో తెలుసా? మన ఆర్జీవి రామ్ గోపాల్ వర్మది. గైస్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో మొత్తం మనకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ హై స్కూల్ అనమాట అది. అలాగే ఇక్కడ చూడండి లెఫ్ట్లో మన రామ్ గోపాల్ వర్మ గారి ఇల్లు. ఇక్కడ చూడండి అతని పెద్ద ఫోటో ఉంటుంది ఇంటి మీద, ఆర్జీవి డెన్ అంట. అది అన్ని ఇల్లు ఒకలాకుంటే ఇది సపరేట్ వైబ్ ఉంది కదా. మంచిగా ఫోటో పెట్టుకొని ఒకే స్టైల్ అంతే. అది జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ చూడది. సో చూశారు కదా గైస్, లోపలైతే అమితాబ్ బచ్చన్తో ఫొటోస్ ఉన్నాయి, అలాగే బీవైడి కార్ ఉంది, నాగార్జున గారితో ఫోటోలు ఉన్నాయి. బాగుందో బయలు అయితే కదా, సూపర్, పర్లేదు. సో ఇక్కడ రైట్ సైడ్ స్కూల్ కూడా చాలా బాగుంటుంది. ఇది జూబ్లీ హిల్స్ పబ్లిక్ హై స్కూల్ అనమాట. సో ఇంకా ఆర్జీవి గారి ఇల్లు అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఎవరింటికి వెళ్తున్నామో తెలుసా? మన కొండన్న, విజయ్ దేవర కొండన్న ఇంటికైతే వెళ్తున్నాం మనం. సో గైస్ మీకు లెఫ్ట్ కనపడే ఇల్లే విజయ్ దేవరకొండ గారిది. అన్న ఉన్నారా లోపల విజయ్ దేవర? కానీ షూటింగ్ పేగే అవుట్ ఆఫ్ కంట్రీ. నైస్. అబ్బా 212G ఇదే కూడా అబ్బా విజయ్ దేవరకొండ ఇల్లు చూసినావా? అబ్బా ఇతని కూడా మంచిగానే ఉంది. ఆడ పైన నిలబడినాం అనుకో, మొత్తం సోలార్ సిస్టమ్ ఉంది పైన. అయితే పైన నిలబడితే వెనక లొకేషన్ సూపర్ ఉంటుంది అసలు, మొత్తం కిందికి ఉంటుంది. అది గ్రేట్. గైస్ విజయ్ దేవరకొండ ఇల్లు అయితే చూశారు కదా. సో మనం నెక్స్ట్ ప్రిన్స్ మహేష్ బాబు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. అంతకంటే ముందు మనకు దారిలో మోహన్ బాబు, మంచు మోహన్ బాబు వాళ్ళ ఇల్లు అయితే కనిపిస్తుంది. చూపిస్తా చూడండి మీకు. ఇది మొత్తం ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్. ఇది ఇక్కడ యూటర్న్ తీసుకుంటే ఇగో మీకు కనిపించే ఫస్ట్ ఇల్లు మోహన్ బాబుది. ఇదే 2 స్కూటీ లాగా ఉన్నాయి కదా. సో ఎవ్వరు లేరు ఇంటి ముందు. అయితే ఇల్లు అయితే మెయిన్ రోడ్కి ఉంది, మస్తు ఉంది. అది ఇల్లు అయితే బాగుంది. అదే మోహన్ బాబుది ఇల్లు అయితే బాగుంది, బట్ ఇంటి ముందు అయితే ఎవరు లేరు. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, అపోలో హాస్పిటల్ అయితే వస్తుంది. ఈ రోడ్కి లెఫ్ట్ తీసుకుంటే గో ఈ రోడ్డుకి. సో ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి. సో కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మనకు విశ్వక్సేన్ గారి ఇల్లు అయితే వస్తుంది. బట్ అది ఈరోజు మన లిస్ట్లో లేదు, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మీకు చూపించడానికి. సో ఇక్కడ చూడండి FNCC ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్. అబ్బా ఇక్కడైతే చాలా సెలబ్రిటీలు అయితే వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. దీని లోపల ఫిలిం ఛాంబర్ అయితే ఉంటుంది. వా వెరీ బ్యూటిఫుల్ కదా. మొత్తం జెండా కలర్స్ అయితే వేశారు గోడకి, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అబ్బా గాస్ ఇక్కడ కారు చూడొచ్చు మీరు, డిఫెండరు. అలాగే చూడండి ఈ కార్ ఏదనేది మీరు, నాకైతే ఈ కార్ని మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కారు. ఫైనల్లీ మనం వచ్చేసాం ప్రిన్స్ మహేష్ బాబు గారి ఇంటి దగ్గరికి. ఇక్కడ రైట్లో కనిపిస్తుంది కదా, ఇది అనమాట ఇల్లు. ఇది చూడండి. కలవచ్చా సార్తో కలవచ్చా అంటున్నా? లేరు, ఎక్కడ వెళ్ళారు? ఆఫ్రికాలో ఉన్నారా? ఓహో. సో ఇదే మన ప్రిన్స్ మహేష్ బాబు గారి ఇల్లు. సార్ మహేష్ బాబు అయితే లేరంట, ఆఫ్రికా వెళ్ళారంట. ఇక్కడ చూడవచ్చు మీరు, ఘట్టమని అయితే రాసి ఉంటుంది. సో మీరు డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఇదే ఇల్లు అయితే చూపిస్తుంది. బాగుంది కదా ఇల్లు. ఇది చూడండి అబ్బా, ఇది ఈ అమ్మాయి ఎంత పెద్దగా ఉంది. శ్రీ సి హనుమంతరావు అడ్వకేట్ అంట, లాయర్.
అమ్మ బాబోయ్, బాగుంది కదా. అంటే అడ్వకేట్ ఎంత ఉంటే జడ్జి ఎంత ఉంటుంది అంటావా? అబ్బా ఏమన్నా ఇల్లు అసలు, ఇది అబ్బో గ్రేట్ అసలు. గాయస్ నెక్స్ట్ అయితే మీకు హీరో ఇల్లు కాదు, రామానాయుడు స్టూడియోస్ అది చూపిస్తాను నేను. ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది మనకు. మహేష్ బాబు గారి ఇంటి నుంచి 1 కిలోమీటర్ లోపే అయితే ఉంటుంది. టేక్ లెఫ్ట్ ఫర్ ద రైట్ కాఫీ అంట. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్కి వెళ్ళాం అనుకోండి, ఎగ్జాక్ట్గా మనం రామానాయుడు స్టూడియోస్కి అయితే వెళ్ళిపోతాం. సో గాయస్ చూస్తున్నారా, రామానాయుడు స్టూడియోస్ లోపలికి అయితే వెళ్ళనివ్వరంట మనల్ని. ఓటీపీ అయితే ఉండాలి, లేకపోతే ఐడి కార్డు ఉండాలంట కంపల్సరీ. అది నాకు కూడా తెలిసే, ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి, కాకపోతే మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే వచ్చిన నేను. అబ్బా వాళ్ళు లోపలికి పంపారని కూడా తెలుసు నాకు. రామానాయుడు స్టూడియోస్ వెంకటేష్ వాళ్ళది, వెంకటేష్ వాళ్ళది. రోడ్ నెంబర్ 78లో ఉన్నాను నేను ప్రజెంట్. చూడండి రోడ్స్ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 78. సో ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకుంటే అక్కినేని నాగార్జున ఇంటి వైపు అయితే వెళ్తాం మనం. వావ్, గాయస్ ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 49లో అయితే ఉన్నాం. సో జస్ట్ ముందుకెళ్తే మన అక్కినేని నాగార్జున గారి హౌస్ అయితే ఉంటుంది. అదేదో కాదు, అది ఇదే అనమాట. సో మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే హౌస్. ఇక్కడ కూడా ఉన్నారు సెక్యూరిటీ, అక్కినేని అని రాసి చూడండి. రోడ్ నెంబర్ 48 అవుతుంది 49. ఇల్లు అయితే ఏం కనిపిస్తలేదు, జస్ట్ బయట నుంచి గేట్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇల్లు హైట్ అయితే లేదు. అన్న సార్తో కలవచ్చా? లేరా? ఎక్కడికి వెళ్ళారన్నా? బయటికి వెళ్ళారా అన్న? ఎప్పుడు కలవచ్చు? వెళ్ళంటారా? సరే ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. సో జస్ట్ మాట్లాడినా, నాకు కూడా తెలుసు వాళ్ళు కలవరని చెప్పేసి. అంతే తరుణ్, మనకు తెలుసు వాళ్ళు కలవరని. ఓకే మాట్లాడండి అంతే. నాగార్జునతో ఎట్లా మాట్లాడలేము, వాళ్ళ సెక్యూరిటీతో మాట్లాడినాం మనం. ఏమంటావు? అంతే, అట్లా ఉండాలి మరి. సంకల్ప దీక్షతో సాగాలి ముందుకు. సో గాయ్స్ చూశారు కదా లొకేషన్స్, అలాగే ఇల్లులు, సెలబ్రిటీస్, మన తెలుగు సూపర్ స్టార్లు. అవి ఎలా అనిపించాయి మీకు? అలాగే ఎవరి ఇల్లు అందరికంటే బాగుందో కింద కామెంట్లు అయితే చెప్పండి. సో వీళ్ళవే కాకుండా ఇంకెవరైనా ఇల్లులు చూపించాలి, ఎవరైనా లొకేషన్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు. సో నెక్స్ట్ టైం వాటిని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా గైస్. ప్రజెంట్ నేనైతే దుర్గం చెరువు పోయే దారిలో అయితే ఉన్నా. మనకి ఇక్కడ నుంచి ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో అంబేద్కర్ యూనివర్సిటీ అయితే ఉంటుంది. బట్ మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మాదాపూర్ నుంచి అయితే వెళ్ళిపోతాం రూమ్కి. వావ్ డిఫెండర్. ఈరోజు వీకెండ్ కాబట్టి ఇప్పటి నుంచే స్టార్టింగ్గా మంచి మంచి కార్లు వచ్చి బార్ల దగ్గర అయితే ఆగుతాయి అనమాట. పబ్స్ దగ్గర, బార్ల దగ్గర అయితే ఉంటాయి. సో గాయ్స్ ఎలా అనిపించింది వీడియో మీకు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఎవరైతే ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారో మన హీరోల ఇల్లులు చూడాలి అని చెప్పేసి వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియోకి 1000 లైక్లు వచ్చాయనుకోండి, సో నెక్స్ట్ వీడియోలో నేను అందరి హీరోల ఇల్లులు కాకుండా వాళ్ళ లొకేషన్లు కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. డైరెక్ట్గా మీరు లొకేషన్ ఆన్ చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా టుమారో నుంచి మన ఊబర్, అలాగే పోర్టర్, అలాగే ర్యాపిడో, ఇంకా ఏవి ఉంటాయి అన్నీ స్టార్ట్ అయితే అయిపోతాయి. ఈ వీడియో ఇంతే గాయ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, గుడ్ బాయ్.